అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని. ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి 8 అంగుళాల్లో వస్తున్న సత్యనారాయణ స్వామి అంటే విష్ణుమూర్తి ఒక ఐడల్ అనమాట. శ్రీ సత్యనారాయణ స్వామికి యాక్చువల్గా మనం ప్రతి శుక్రవారం చేసుకోవడానికి, అలాగే నిత్య పూజకి, అలాగే మనం సత్యనారాయణ వ్రతానికి అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా స్వామివారు ఒక పీఠము, ఆ పీఠం మీద పద్మపీఠము, ఆ పద్మపీఠం మీద పంచ, ఆయన శరీర ఆకృతి, ఇదంతా కూడా మనకి సౌత్ ట్రెడిషనల్ ఆర్ట్ కింద వస్తుందన్నమాట, పల్లవ ఆర్ట్ కింద. అలాగే ఇరు చేతుల్లో శంకు చక్రాలు ధరించి, ఒక చేతితో అభయము, ఒక చేతితో గద ధరించిన స్వామివారు చాలా చాలా ప్రసన్నంగా ఉంటారు. సో మనం చక్కగా ఇంకా డెకరేషన్ చేసుకోవాలి స్వామివారికి అంటే ఇలా మకర తోరణం విడిగా వస్తుంది. మనకి ఒక 10 to 11 ఇంచుల మకర తోరణం వస్తుంది. ఆ మకర తోరణానికి మధ్యలో శ్రీవారిని పెట్టుకుంటే ఆయన తోరణం అలంకారంగా చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఈ తోరణానికి ఏంటంటే మనకి జ్వాలా తోరణంలాగా నత్తలాగా వచ్చి దానికి పైన జ్వాలలాగా వస్తుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఇంకా స్వామివారి ఫేస్ అయితే చాలా చాలా అందంగా, చాలా ప్రసన్నంగా ఉంటారు. అలాగే ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. స్వామివారి యొక్క వీపు భాగం దగ్గర నుంచి ఆయన పంచకట్టు వరకు ప్రతిదీ కూడా చిటాయ్ ఫినిష్తో వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఆయన చేతితో గద పట్టుకునే విధానం చూస్తే మీకు తెలుస్తుంది ఆ కార్వింగ్ అనేది. సో చాలా చాలా డీప్గా ఉంటుంది. ఇంకోటి దయచేసి నేను అందరిని అడిగేది ఏంటంటే, ఇత్తడి రేట్ ఎంత ఉందని అడగమాకండి. ఇత్తడి అనేది ఇప్పుడు ఇత్తడి రేట్ అంటే ఏ ఇత్తడికి అని చెప్పమంటారు? రేట్ ఒకటి చెప్పండి. ఇత్తడి అంటే మామూలుగా బిస్కెట్లు లాగా వస్తాయి, రీసైక్లింగ్ అయిన ఇత్తడి, అలా కడ్డీలాగా వస్తాయి, దాని రేట్ చెప్పాలా? లేకపోతే ఐడల్స్, ఇత్తడితో తయారు చేసిన ఐడల్స్ రేట్ చెప్పాలా? ఇత్తడితో తయారు చేసిన వంట సామాన్ల గురించి చెప్పాలా? ఇత్తడితో తయారు చేసిన హోమ్ డెకరేషన్ ఐటమ్స్ గురించి చెప్పాలా? అలా రకరకాలు ఉన్నాయి కాబట్టి కేటగిరీస్. ఇందులో లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీ వెయిట్ ఉన్నాయి, వ్యాక్స్ మోల్డ్ ఉన్నాయి, అలాగే మీకు కాస్టింగ్ ఐటమ్ ఉన్నాయి, షీట్ ఐటమ్ ఉన్నాయి, హ్యాండ్ మేడ్ ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఇత్తడి రేట్ అని కాకుండా మీకు ఏది కావాలో ఆ ఐటమ్ గురించి అయితే అడగండి, వివరాలు అయితే చెప్తాను. సో ఇది ఒక అవేర్నెస్గా చెప్తున్నాను. సో ఇదొక కలెక్షన్.